హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఐటెల్ వాళ్ళు చాలా మొబైల్స్ని మార్కెట్లో తీసుకొస్తున్నారు కదా. వాళ్ళ ఫీచర్స్ పరంగా చాలా అప్గ్రేడ్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. అలానే ఈసారి వీళ్ళు రీసెంట్గానే కలర్ ప్రో 5G అనే పేరుతోటి ఒక మంచి మొబైల్ 10,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొని రావడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడినట్టయితే దీనిలో మనకు కలర్ చేంజింగ్ బ్యాక్ ఏదైతే ఉంటుందో దీని ప్రత్యేకత. దాంతోపాటు దీనిలో మనకు NRCA 5G++ లాంటి ఫీచర్స్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టు MediaTek Dimensity 6080 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా చాలా బాగా వచ్చాయి మనం 10,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే. అంతేకాకుండా దీనిలో మనకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ప్రొవైడ్ చేశారు. దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని అయితే మీరు చూసేయండి. ఈ స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.6 ఇంచెస్ సంబంధించిన HD+ 90Hz రిఫ్రెష్ రేట్తో కూడిన వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దీంతో కొన్ని వీడియోస్ మనం ప్లే చేసి చూద్దాం. వీడియోస్ గురించి మాట్లాడితే ప్రైస్ తగ్గట్టు బ్రైట్నెస్ అనేది బాగానే ఉంది. దాని తర్వాత ఈ మొబైల్లో మనం మాట్లాడుతుంది దీనికి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్ గురించి. దీనిలో మనకు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు HD+ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు 1 నుంచి 1.5 డే వరకు ఆరాంగా వచ్చేస్తుంది. సో దీనిలో మనకు కలర్ చేంజింగ్ బ్యాక్ అన్నాం కదా. సో దీనిలో మనకు IVCOని యూజ్ చేశారు, అంటే ఐటెల్ కలర్ చేంజింగ్ బ్యాక్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. కలర్ చేంజింగ్ బ్యాక్ తోటి వచ్చే తక్కువ ధరలో దొరికే మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్లో మనకు కలర్ చేంజింగ్ బ్యాక్ తోటి వచ్చే మొబైల్స్ అనేవి నాకైతే కనిపించలేదు. మరి మీకు ఎక్కడైనా కనిపించాయనేది కింద కామెంట్లో రాయండి. సో దీనిలో మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. మరి మొబైల్ని బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఈ కలర్ చేంజింగ్ టెక్నాలజీ కారణంగా మనకు మొబైల్ అనేది డిఫరెంట్ కలర్స్లలో కనిపిస్తుంది. దాని కారణంగా మొబైల్ అనేది 10,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో మనకు 1 year వారంటీని ప్రొవైడ్ చేశారు అన్నట్టు. 1999 రూపాయలు విలువ చేసే ఈ స్క్రీన్ రీప్లేస్మెంట్ వారంటీ ఏదైతే ఉంటుందో దాన్ని దీనిలో ప్రొవైడ్ చేశారు. ఈ సర్వీస్ సెంటర్స్ గురించి మాట్లాడినట్టు 1100+ పైగా సర్వీస్ సెంటర్స్ అయితే దీనిలో ఉన్నాయి. నేను వర్చువల్ ర్యామ్ గురించి చెప్పలేదు. దీనిలో 6GB + 6GB ర్యామ్ ఉంటుంది. అంటే ఒక 6GB ర్యామ్ నార్మల్ ర్యామ్, ఇంకోటి వర్చువల్ ర్యామ్, 128GB స్టోరేజ్ అయితే దీనిలో మనకు దొరుకుతుంది. సో మరి మనకి లెవెండర్ ఫ్యాంటసీ, రివర్ బ్లూ అని చెప్పేసి 2 కలర్స్ లో అయితే ఈ మొబైల్ అవైలబిలిటీలో ఉంది. సో మొత్తం ఇది 10 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి. దీనిలో మనకు NRCA అని చెప్పేసి చెప్పాను చూసారా. సో దీని కారణంగా మనకు లో కనెక్టివిటీ ఏరియాస్ ఉంటాయి సార్. అంటే 5G అనేది కొన్ని చోట్లలో రాదు చూసారా, నెట్ సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా రాదు చూసారా. సో అటువంటి చోట్లలో కూడా మనకు 5G++ అని ఇది ప్రొవైడ్ చేస్తాయి. దాని కారణంగా మనకు కనెక్టివిటీ ఇష్యూస్ ఉండవు. ఎలాగో 10 5G బ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దాని కారణంగా కూడా మనకు కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఉండవు. మరి ఐటెల్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కట్టింగ్ ఎడ్జ్ ఫీచర్స్ అంటే మనకు నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన IVCO ఐటెల్ వివిడ్ కలర్ టెక్నాలజీ తోటి వస్తుంది. ZenZ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొత్త టెక్నాలజీలు వాడడం ఇష్టం ఉంటుంది కదా. సో దీనిలో మనకు కలర్ చేంజింగ్ టెక్నాలజీ ఇచ్చారు బ్యాక్ ప్యానల్. అది కూడా అండర్ 10,000 లోపు బడ్జెట్లో కాబట్టి వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది చాలా బాగా నచ్చుద్ది. మరి దీని కాంపిటేటర్ బ్రాండ్స్ గురించి మాట్లాడితే రెడ్మీ, రియల్మీ వాళ్ళు ఇదే ప్రైస్ సెగ్మెంట్. అంటే ఇదే అంటే ఇప్పుడు మనం రెడ్మీ 13C 5G మొబైల్ గురించి మాట్లాడితే 11,999 రూపాయలు ఉంది. ఈ మొబైల్ గురించి మాట్లాడితే 10,000 లోపు బడ్జెట్లో దొరుకుతుంది. ఇక మన రెడ్మీ మొబైల్ గురించి మాట్లాడితే అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి ఈ మొబైల్తో పోల్చుకున్నట్టయితే తక్కువనే ఉన్నాయి. రెడ్మీ 13C మొబైల్లో MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ని యూజ్ చేసేస్తారు. సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండిట్లో సేమ్ ఉన్నా సరే ఈ కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉంటుందో దాంతోపాటే ఇక్కడ NRCA సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది మనకు అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఐటెల్ కలర్ ప్రో 5G మొబైల్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ మొబైల్ మనం కొనుక్కున్నట్టయితే 3,000 రూపాయలు విలువ చేసే డఫెల్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. త్వరలో చూసుకున్నట్టయితే ప్రైజింగ్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే దీనిలో మనకు 5G కనెక్టివిటీ అనేది బాగుంటుంది. ఇక సర్వీస్ గురించి మాట్లాడితే 100 days ఈ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో 1999 రూపాయలు విలువ చేసేది అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. తనకి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మరి ఐటెల్ వాళ్ళు మధ్యకాలంలో చాలా మొబైల్స్ని మార్కెట్లో తీసుకొచ్చారు కదా. మరి ఈ మొబైల్లో ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.